నీ పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. కాబట్టి మనం గమనించాల్సిన మాట ఏంటంటే పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు అనే మాట. పరిశుద్ధాత్మని ఏం పరచకూడదు? దుఃఖపరచకూడదు. ఒకవేళ మీరు ఎక్కడున్నాడు పరిశుద్ధాత్ముడు, మనం పరిశుద్ధాత్మని ఎలాగ దుఃఖపరచగలం అని మీరు నన్ను ప్రశ్నించగలిగితే, అసలు పరిశుద్ధాత్ముడు ఎవరు అని మనం చూస్తే, త్రిత్వ దేవునిలో పరిశుద్ధాత్ముడు కూడా దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఒక దేవుడే 3 పర్సన్స్గా ఆయన కనబడతాడు. ఆది నుండి తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను. కాబట్టి తండ్రిని ఎవరు చూడలేదు, పరిశుద్ధాత్మని కూడా చూడలేదు, కానీ కుమారుడైన యేసుని మాత్రమే లోకానికి వచ్చాడు కాబట్టి చూశారు. హల్లెలూయా. చూడలేదని లేదని చెప్పగలమా? గాలి కూడా మనం చూస్తున్నామా? కనబడతా ఉందా? కానీ పొందుకుంటున్నామా? లాగి వదులుతా ఉన్నామా గాలిని? అయితే గాలిని మాత్రము చూడట్లేదు, నువ్వు కనబడట్లేదు నీకు, కానీ గాలిని మాత్రం పీల్చుతున్నావు, వదులుతున్నావు. హల్లెలూయా చెప్తారా? కాబట్టి దైవత్వంలో కూడా ఫాదర్ని అలాగే హోలీ స్పిరిట్ని ఎవరు చూడలేదు. హల్లెలూయా. అయితే తండ్రిని బయలుపరచడానికే తన కుమారుడైన క్రీస్తు లోకానికి శరీరం దాల్చుకొని లోకానికి రావడం జరిగింది. అయితే ఆ త్రిత్వంలో పరిశుద్ధాత్మ దేవుడు పాత్ర ఉంటున్నది. చాలామంది పరిశుద్ధాత్మని శక్తి అనుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడు శక్తి కాదు. పరిశుద్ధాత్ముడు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆ త్రిత్వంలో 3వ వ్యక్తిగా, థర్డ్ పర్సన్గా మనకి బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి యోహాను సువార్తలో ఆయన గురించి మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ ఎవరై ఉన్నారు అని అంటే ఆయన వ్యక్తి అని ఉన్నారు, వ్యక్తి అయి ఉన్నారు అనే విషయాన్ని 14వ అధ్యాయము 16-17 వచనంలో ఆయన గురించి రాయబడిన మాటలు చాలా వివరంగా ఉన్నాయి. 16వ వచనం 14వ అధ్యాయం యోహాను సువార్త, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. ఈ 16వ వచనంలో త్రిత్వ దేవుడు కనబడుతున్నాడు. చూడండి, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? నేను, జీసస్. ఎవరిని వేడుకుంటాను? తండ్రిని. ఇట్లాగా యేసు ప్రభు తండ్రిని వేడుకొనగానే చాలామందిలో ఒక అభద్రతా భావం ఏంటంటే, అప్పుడు తండ్రే సుప్రీం గాడ్, జీసస్ కాదు, చూడు తండ్రిని వేడుకుంటున్నాడు అనుకుంటారు. ఇప్పుడు జీసస్ ఇప్పుడు ఏంగా ఉన్నాడంటే, వేడుకునేటప్పటికీ మానవుడుగా ఉన్నాడు, దైవ మానవుడు. హల్లెలూయా. ఫుల్ అండ్ ఫుల్ సింహాసనాన్ని వదిలి, తండ్రి స్థానంలో ఆయన రొమ్మును ఆనుకోవడం వదిలి మాంసంలోకి వచ్చాడు. యేసు మాంసంలోకి వచ్చినప్పుడు ఇంకా డిపెండ్ ఆన్ ఫాదర్ అవ్వాల్సిందే. హల్లెలూయా చెప్తారా? అందుకనే తండ్రిని వేడుకున్నాడు. అలా వేడుకొనగానే డివైన్ గాడ్ జీసస్ కాచుడు కేవలం ఆయన ఒక దేవుని కుమారుడే, దేవుడు కాదనుకొని తప్పుగా మాట్లాడుతుంటారు. గమనించాలి, దేవునితో సమానంగా ఉన్నవాడు, దేవుని వద్ద ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు జీసస్. ఆయన మాంసంలోకి వచ్చాడు కాబట్టి ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? సరే, అట్లాగా సుప్రీం గాడ్ ఫాదరే అయితే కుమారుని మహింపరచకూడదు కదా, చిన్నోడైతే. హల్లెలూయా చెప్తారా? అక్కడక్కడ లేఖనాల్లో రాయబడింది, తండ్రి నన్ను మహిమపరిచెను. ఆమేన్. కాబట్టి అర్థం పర్థం లేని బోధనలు చాలామంది చెప్తూ ఉంటారు, వినొద్దు, జాగ్రత్త. ఇక్కడ మాట్లాడుతూ ఉండేది ఎవరంటే సన్. ఎవరిని వేడుకుంటాడంట? తండ్రిని. అక్కడ ఎవరున్నారు? ఫాదర్. ఎవరిని పంపుతాడంట? సత్యస్వరూపి.
మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తననగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించను. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి అక్కడ ఈ వచనంలోనే? ఫాదర్, సన్, హోలీ స్పిరిట్. హల్లెలూయా. అయితే గమనించాలి, ఈ 17వ వచనంలో లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎవరు ఆయన? ఆయన ఎవరు? ఆయన హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముని ఏ పదంతో పలుకుతున్నారు? ఆయన. ఇప్పుడు శక్తి అంటే శక్తిని పోయి ఆయన అంటామా? అది వస్తువుని సెల్ ఫోన్ ఆయన, వాచ్ ఆయన, బుక్ ఆయన అంటారా? హల్లెలూయా. వస్తువుల్ని ఆయన అని పిలం, అది ఇది అని పిలుస్తాం. ఆమేన్. హల్లెలూయా. వాటిని వీటిని పిలుస్తాం. అయితే వ్యక్తిని మాత్రం ఆమె, ఆయన, అతడు, ఆమె యొక్క, అతని యొక్క, ఇలాంటి మాటలు మాట్లాడతాం. హల్లెలూయా చెప్తారా? అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా దుఃఖపడగలుగుతాడు, పరిశుద్ధాత్ముడు కూడా కోప్పడగలుగుతాడు. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఇప్పుడు లేఖనాన్ని ప్రకారం ఎవరై ఉన్నారనంటే వ్యక్తి అయి ఉన్నాడు. చెప్పండి అందరూ. ఈ వ్యక్తి అయిన ఈ పరిశుద్ధాత్ముడు మనలో మనతో ఉండాలని పంపబడ్డాడు. చెప్పండి ఈ మాట, మనలో మనతో ఎల్లప్పుడూ హల్లెలూయా ఉండాలని పంపబడ్డాడు. ఇప్పుడు ఒక మాట, మీతో ఉన్నాడా, మీలో ఉన్నాడా? అది మాట. మీలో ఉన్నాడా, మీతో ఉన్నాడా? ఉంటే ఆమె చెప్పండి, లేకపోతే గమ్మున ఉండండి. ఉన్నాడనే వాళ్ళు ఆమె చెప్పండి. హల్లెలూయా. చాలామందికి ఉన్నాడా లేదని డౌట్. పక్కలో చూస్తుంటారు, ముందర చూస్తుంటారు, వెనకాల చూస్తుంటారు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడా, మనతో ఉన్నాడా ఎలా తెలుస్తుంది? ఎలా? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా, నేను నడిపిస్తున్నాడా, ఎలా తెలుస్తుంది? ఏ లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు అని అంటే పరిశుద్ధత వైపు నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుని వైపే నడిపిస్తాడు, దేవుని ఆలోచనలే కల్పిస్తాడు, దేవుని మార్గంలోనే నడిపిస్తాడు. మీరు అట్లా కాకుండా దానికి ఆపోజిట్గా పోతుంటే మీ పరిశుద్ధాత్మ లీడింగ్ లేదని అర్థం. హల్లెలూయా. ఆమేన్. కొన్నిసార్లు మీరు తప్పుగా చూసినా, తప్పుగా చేసినా వెంటనే మీ అంతరాత్మతో ఎవరో ఒకరు మాట్లాడుతున్నట్టు ఉంటుంది. నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు చేసేది తప్పు అని పక్కలో వాళ్ళు దండించరు, నీలో నుండి ఒక ఆయన దండిస్తూ ఉంటాడు నిన్ని. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమె చెప్తారు గట్టిగా. ఈ దండన ఖండన ఉండదు కొంతమందికి. నీళ్లు తాగినట్లు తాక్కుంటూ పోతా ఉంటారు. తమిళ చెప్తే చూడు స్వర్ణిల్లాదం. హల్లెలూయా. అలాంటి వాళ్ళకి ఏముండదంటే పరిశుద్ధాత్మ లీడింగ్ ఉండదు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడంటే పరిశుద్ధత వైపు నడిపిస్తాడు, మనల్ని పాపమును చేయకుండా మనల్ని నివారింపజేస్తాడు, మనల్ని అడ్డుకుంటాడు, వీలైనంత వరకు మనకి ఆదరణ కలిగిస్తాడు. అది మాత్రం కాదు, ఇంకొక సింపుల్ బైబిల్ నువ్వు చదువుతుంటే బైబిల్ నీకు అర్థమయ్యేటట్టుగా బోధిస్తుంటాడు బోధకుడుగా ఉండి. ఆమేన్. మీకు బైబిల్ అర్థమవుతుంది అని అంటే పరిశుద్ధాత్ముడే రైటర్. పరిశుద్ధాత్ముడే రైటర్. ఆ రైటర్ చేసినటువంటి ఈ లేఖనాలు ఆ పరిశుద్ధాత్మ ద్వారానే అర్థమవుతుంది, కానీ మనుష్యాత్మ ద్వారా అర్థం కాదు. మనుషులకుండే ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ చేత రాయబడిన ఈ లేఖనాలు అర్థం కాదు. ఈ లేఖనాలు ఎవరికైతే అర్థం కాదో వారు పరిశుద్ధాత్మ లీడింగ్ లేదని అర్థం. ఆమేన్. ఇట్లాగా చాలా గుర్తులు చెప్పచ్చు పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా అనేదానికి. అయితే ఇప్పుడు నా ప్రసంగం ఏంది? పరిశుద్ధాత్మను గురించిన కాదు ప్రసంగం. పరిశుద్ధాత్ముడు ఎవరు, వ్యక్త శక్తి అని చెప్పేదానికి ఒక మాట చెప్పాను. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, వ్యక్తి. ఫీలింగ్స్ ఉంటాయి, కోపం ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా.
ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మనకు ఎందుకొరకు ఇవ్వబడింది? పరిశుద్ధాత్ముడు ఎందుకొరకు ఇవ్వబడింది అని అంటే, పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించేదానికి ఇవ్వబడింది. పరిశుద్ధాత్ముడు ఇవ్వబడింది ఎందుకనంటే, మనం క్రీస్తు సారూప్యంలోకి మనల్ని నడిపించేదానికి ఇవ్వబడింది. యేసు రాకడకై సిద్ధపాటు చేయడానికి ఇవ్వబడింది. హల్లెలూయా. మనల్ని ఆదరించడానికి, ధైర్యపరచడానికి, బలపరచడానికి, మనకు సహాయం చేయడానికి ఇవ్వబడింది పరిశుద్ధాత్ముడు. అదంతా ఒక ఎత్తు అయితే, ప్రాముఖ్యమైన ఒక పనికి పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు. అది ఏమిటి ఆ పని అనంటే, రక్షణ పొందుకొని ఉన్నారు, వీళ్ళు పరలోకానికి ఎలిజిబుళ్ళు, వీళ్ళు రాకడకు ఎత్తబడడానికి వీళ్ళు రెడీగా ఉన్నవాళ్ళు, వీళ్ళు పరలోకానికి హక్కుదారులే అనే ఒక ముద్ర వేసేదానికి పరిశుద్ధాత్ముడు వచ్చింది. హల్లెలూయా. గమనించాలా, యేసు ద్వారా రక్షణ, ఆ రక్షణ పొందిన నీవు ఆ రక్షణ నిత్య జీవానికి నడిపించడానికి ఈయన నిజంగానే రక్షణ పొంది ఉన్నాడు అని తెలిపేదే హోలీ స్పిరిట్ ఆఫ్ యొక్క ముద్ర. మీకు అర్థం అవడానికి ఒక ఉపమానం చెప్తాను చూడండి. మీరు 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసిన వెంటనే ఏమొస్తుంది? రిజల్ట్ వస్తుంది. రిజల్ట్లో ఏం చేస్తుంది? పాసా ఫెయిలా అని చెప్తుంది. అయితే దాని తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు రాసిన ఎగ్జామ్కి ఫలితాలకి వాళ్ళు మార్క్ షీట్ వస్తుంది. ఆమేన్. ఈ మార్క్ షీటు వచ్చిన తర్వాత ఆ మార్క్ షీట్లో ఎక్కడ బోర్డు నుంచి ఏం చేస్తారనంటే, దానికి సీలు, సైన్. ఎస్, వీళ్ళు రాశారు, వీళ్ళు పాస్ అయ్యారు, వీళ్ళు 10th క్లాస్ నెగ్గేశారు, ఎలిజిబులే అని చెప్పేసి సీలు, సైను బోర్డు నుంచి వస్తుంది. ఆమేన్. అట్లాగా బోర్డు నుంచి సీలు, సైను రాకుండా ఒకవేళ మార్క్ లిస్ట్ కానీ మీకు ఇచ్చారనుకోండి, ఆ మార్క్ లిస్టు చెల్లుతుందా చల్లదా? ఎందుకు? అల్లెలు చెప్పాలా? సీలు, సైను లేకపోతే ఇలాంటి మార్క్ లిస్టులు కంప్యూటర్లో కూడా తయారు చేసేయచ్చు. అల్లెలు చెప్తారా? అప్పుడు అది ఏమి సర్టిఫికేట్ అవుతుంది? ఫేక్ సర్టిఫికేట్ అవుతుంది. బోర్డు నుంచి వచ్చిన దాన్ని, సీలు, సైన్తో ఉండేదాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు, కాపీ చేయలేరు. ఒకవేళ అలా చేయడం ప్రయత్నం చేస్తే అది ఒరిజినల్లా డూప్లికేటా కనిపెట్టేయచ్చు. ఆమె చెప్తారు గట్టిగా. అప్పుడు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యేది ఒక ఎత్తు అయితే, పాస్ అయ్యింది నిజంగా, నువ్వు రాసింది నిజమే అని నీకు తెలియజేసేది ఏదైనా ఉందా అంటే, అది నువ్వు మీకు ఇచ్చే మార్క్ లిస్ట్ బోర్డు నుంచి. ఈ మార్క్ లిస్ట్ లేకుండానే నువ్వు పాస్ అయిపోయి, సర్టిఫికేట్ లేకుండానే ఇంటర్మీడియట్కి పోయేసి నేను పాస్ అయిపోయినాను, మార్క్ లిస్ట్ మాత్రమే లేదు, నన్ను ఇంటర్మీడియట్కి చేర్చుకోండి అంటే చేర్చుకుంటాడా? మీరు చెప్పాలి. ఎందుకని? ఏమి లేదో చెప్పాలమ్మా. ఏం మాట్లాడకుండా గమ్మున ఉంటారే? మార్క్ లిస్టో లే. హల్లెలూయా. ఎట్లాగైతే బోర్డు వాళ్ళు సీలు, సైన్ వేసి మార్క్ లిస్ట్ ఎలిజిబుల్గా ఇస్తారో, రక్షణ పొంది ఉన్నానని నీకు నాకు సీల్ వేసి ఎలిజిబుల్ చేసేది హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా చెప్తారా? అర్థమైందా? రక్షణ అనేది ఒక యేసుతో మాత్రమే కాదు, జగతోత్పత్తికి ముందుగానే రక్షణ ప్రణాళిక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏర్పాటు చేశారు. ఆ రక్షణ ప్రణాళిక నెరవేర్చడానికి జీసస్ వచ్చి సిలువ మరణం పొందాడు. ఆ సిలువ మరణం పొందిన దానిని హోలీ స్పిరిట్ సీల్, సైన్ వేసి ఆమోదిస్తున్నాడు. ఆమె చెప్పాలి గట్టిగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాట మనకు కనపడుతుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచన భాగాన్ని ఒకసారి చూడండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రచన సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఏ ఆత్మచేత? ఏ ఆత్మచేత? అవునండి, ఎవరైతే నిజంగా రక్షణ పొందినారో వాళ్ళని పరిశుద్ధాత్ముడు వారిలోకి వచ్చి వారికి సీలు, సైన్ వేసి వారిని ముద్రిస్తాడు. అలా ముద్రలో కలిగిన వాళ్ళే పరలోకానికి వెళ్తారు. అదే మన ఎఫెసీయులు చదివింది అదే. ఎఫెసీయులు 4వ అధ్యాయం చూసారా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎఫెసీయులు 4:30లో చదివితే,
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం అంటే మళ్ళీ రక్షణ దినం కాదు. ఈ లోకం నుండి ఒక విమోచన దినం రాబోతుంది మనకి. అమ్మా, పాపం నుండి విమోచన ఈ లోకంలోనే ఉంటున్నాం, ఇంకా పోలేదు అక్కడికి పోవాల్సిన దానికి. ఇక్కడి నుంచి పోవాల్సిన స్థలానికి వెళ్తాం చూడండి, అది పూర్తి విమోచన. ఆ విమోచన దినం వరకు, ఆ విమోచనకు నువ్వు ఎలిజిబుల్ అని ముద్రించింది కూడా పరిశుద్ధాత్ముడే. నువ్వు రక్షణ పొందినానని ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందినావో అప్పుడే ముద్రిస్తాడు కదా. ఆ ముద్ర ఎప్పటి వరకు అంటే ఈ లోకముల నుండి మనం విమోచించబడి పరలోకానికి వెళ్ళబోతున్నాం చూడండి, అప్పటి వరకు నువ్వు ముద్రించబడిన వాడివి. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి సీలు సైన్ వేయబడిన మీరు ఈ లోకంలో ఇప్పుడు రక్షణ పొందినప్పుడు ముద్రించబడ్డారు. ముద్రించబడినప్పుడు వెళ్ళిపోయినాం పరలోకానికే లేదు, కొంతకాలం ఎక్కడ ఉంటాం? ఈ భూమి మీద ఉంటాం. ఈ భూమి మీద మనం ఉండి జీవించి మళ్ళీ వెళ్తాం. ఈ మధ్యకాలంలో ముద్రించబడినప్పటి నుంచి మనం పరలోకి వెళ్ళేటప్పటి వరకు ఈ గ్యాప్ ఆఫ్ పీరియడ్ ఈ భూమి మీద మనం జీవిస్తాం. కాబట్టి ఈ యొక్క గ్యాప్ ఆఫ్ పీరియడ్లో మనము ఎవరిని దుఃఖ పెట్టకూడదంటే పరిశుద్ధాత్మని. హల్లెలూయా. మీలోను మీతోనూ ఎల్లప్పుడూ ఉండడానికి వచ్చిన పరిశుద్ధాత్మ మిమ్మల్ని ముద్రించి మీరు రక్షణ పొందిన వారే పరలోకానికి ఎలిజిబుల్ అని ముద్రించిన పరిశుద్ధాత్ముడు ముద్ర వేసేసి వెళ్ళిపోవడం, ముద్రించిన మీలో ఉంటాడు. హల్లెలూయా. ముద్రించిన వారితో, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారిలో ఆ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరలోకం తీసుకెళ్లే బాధ్యత ఆయనదే. అప్పటి వరకు ఆయన మీలోనే ఉంటాడు. అయితే ఆ పీరియడ్ ఆఫ్ టైం, ముద్రించబడినప్పటి నుంచి పరలోకి వెళ్ళే టైం వరకు ఈ మధ్య కాలంలో ఈ భూమి మీద జీవించే జీవితంలో పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. హల్లెలూయా చెప్పాలి. ఎవరిని దుఃఖ పెట్టకూడదు? రైట్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందువలన దుఃఖపడతాడు అనే అంశాన్ని చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దుఃఖపడతాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దుఃఖపడతాడనంటే, రక్షణ పొందుకున్న నువ్వు, పాపక్షమాపణ పొందుకున్న నువ్వు, ప్రభు బిడ్డ అని చెప్పి మారిన నువ్వు తిరిగి 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 ఎక్కడ తిరిగి మళ్ళీ దేవుడికి ఇష్టం లేని, దేవునికి లోబడని, దేవుడు ఏదైతే విసర్జించమన్నాడో, వదిలిపెట్టమన్నాడో, మానేయమన్నాడో, దూరంగా ఉండమన్నాడో అలాంటి వాటిని మళ్ళీ మీరు చేయడం మొదలు పెడితే అప్పుడు మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. హల్లెలూయా. మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడితే ఆ దుఃఖం మీ శరీరాన్ని కూడా దుఃఖపరుస్తుంది, మీ జీవితాన్ని కూడా దుఃఖంలోకి నెట్టేస్తుంది. జాగ్రత్త. పరిశుద్ధాత్మని దుఃఖ పెట్టకూడదు, పరిశుద్ధాత్మని సంతోష పెట్టాలి, పరిశుద్ధాత్మని ఆనందింపజేయాలి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దుఃఖపడతాడు? దేవునికి లోబడినప్పుడు, దేవుడి మాట విన్నప్పుడు. నువ్వు పరలోకానికి ముద్రించబడిన విశ్వాసవని తెలిసి కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపాటు చేయబడిన వాడని ఎన్నుకొని కూడా మళ్ళీ తిరిగి అదే పాపిష్టి జీవితం, లోబడని జీవితం, దేవుని మాట వినని జీవితం నువ్వు చేసినప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. ఆయన దుఃఖపడితే, ఆయన వేదన పడితే ఆ వేదన ఆవేదనగా మారి ఈరోజు చాలామంది ముందుకు వెళ్లకుండా ఉన్నారు. రక్షణ పొందిన వారిలో, మందిరానికి వస్తున్న వారిలో చాలామంది దేవుని సంతోషపెట్టట్లేదు, పరిశుద్ధాత్మని దుఃఖ పెడుతున్నావు. హల్లెలూయా. ఇక్కడికేమో వస్తే బైబిల్ చదువుతావు, ఇక్కడికేమో వస్తే ప్రార్థన చేస్తావు, సపరేట్గా ఇంట్లో ఉంటే ఏమో సీరియల్ చూస్తావు, సినిమా చూస్తావు, జోకులు చూస్తావు. చూస్తామా? స్తోత్రం. హల్లెలూయా. చేయకూడనివి చేస్తావు, ఆలోచించకూడని ఆలోచిస్తావు, వెళ్ళకూడనివి వాటిని చేస్తుంటావు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉంటాడు. నిన్ను మెచ్చుకుంటాడా? దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దుఃఖపరచబడతాడో మీ కుటుంబాలు, మీ జీవితాలు, మీ కాపురాలు అంత దుఃఖంలోకి వెళ్ళిపోతాయి.
పరిశుద్ధాత్మని ఎంత ఆనందింపజేస్తారో అలాగ మీరు ఆనందంగా, ఉల్లాసంగా, సంతోషంగా ఉంటారు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏం పరచొద్దు, దుఃఖపరచొద్దు. ఎఫెసీయులు 4వ అధ్యాయంలో ఉన్న మాటలను మనం గమనించినప్పుడు ఏమేమి దుఃఖపరచబడుతుంది పైన చదివేసిన మనం. అబద్ధమాడుట, కోపపడుట, అపవాదికి చోటియుట, దొంగిలించుట, పని పాటలకు పోకుండా సోంబేరులాగా ఇంట్లో ఉండుట, బూతు మాటలు, చెడ్డ మాటలు మాట్లాడుట. తర్వాత 31వ వచనంలో ఉంది, పరిశుద్ధాత్ముడు దుఃఖపడేది ఏమేమంటే సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఇవన్నీ పరిశుద్ధాత్మని దుఃఖపెట్టేది మన జీవితంలో ఉందా? పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నువ్వు ఆనందపరుతావో అప్పుడు నీ జీవితం ధన్య జీవులుగా మార్చబడతాయి. పరిశుద్ధాత్మని ఏం చేయకూడదు? అవునండి, ఈ పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని పరలోకానికి ఎలిజిబుల్ అని సీలు సైన్ వేసింది. ఈ పరిశుద్ధాత్ముడే మనకు సహాయం చేయడానికి వచ్చాడు. పరిశుద్ధాత్ముడే మన వెంటుండి మన లోపల దురాత్మ, మన లోపల మంత్రాలు, చేతబడులు, దెయ్యాలు, మన లోపల పాపిష్ట కార్యాలు వెళ్లకుండా ఉండేదానికి ఆయన నీ వెంటే ఉంటాడు, నీలోనే ఉంటాడు. ఆయనను మతించకుండా, ఆయన మాట వినకుండా, ఆయన చెప్పినా కూడా పట్టించుకోకుండా మితిమీరిపోయి వద్దన్నవి చేసినప్పుడు దుఃఖపడతాడు. అరే, రక్షణ పొందుకున్న వీడు, రక్షణ పొందుకున్న ఈమె నా మాట వినకుండా మళ్ళీ పాపం చేస్తుంది అని ఆయన దుఃఖపడతాడు. ఫస్ట్ స్టెప్పులో దుఃఖపడతాడు. హల్లెలూయా చెప్తారా? మీరు వెంబడించి అలాగనే చేస్తున్నారనుకోండి, కొంతకాలం దుఃఖపడినటువంటి ఆయన ఏమవబడుతుందంటే ఆయన పూర్తిగా మనలో నుండి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. హల్లెలూయా. అందుకే మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు రాస్తున్నారు. ఏం రాస్తున్నారు చూడండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో, ఆత్మను ఆర్పకుడి. పెద్ద వాక్యం కదా బైబిల్లో. హల్లెలూయా చెప్తారా? ఆత్మను ఆర్పకుడి. చెప్పండి ఈ మాట. ఆత్మ ఎప్పుడు ఆరిపోతుంది? ఫస్ట్ నీలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ దుఃఖపడడం ఫస్ట్ అవుతుంది. అలా దుఃఖం పెరిగే కొలది, దుఃఖపెట్టే కొలది, బాధ పెట్టే కొలది పరిశుద్ధాత్మని మీలో ఉండి ఆరిపోతాడు. ఆమేన్. మీలో ఆరిపోయినాడు అనుకో, మళ్ళీ పాత వ్యక్తి, మళ్ళీ పాత జీవితం, మళ్ళీ రక్షణ పొందకముందు ఎలా ఉన్నావు అదే లైఫ్. మనిషి ఆత్మే, దైవాత్మ పోతుంది. అందుకే గుర్తుపెట్టుకో, నీ లోపల ఉన్న ఆత్మ ఆరిపోకూడదు. నీ ఆత్మ వెలిగేటట్టు చూడాలి, నీ ఆత్మ జ్వలించేటట్లు చూడాలి, నీ ఆత్మలను బలం పొందాలి. హల్లెలూయా. రెండవది, ఆత్మని మొదటిది ఆర్పకుడి అన్నాడు. ఇలాంటి అవిధేయమైన కార్యాలు చేసినప్పుడు మా ఆత్మ ఆరిపోతాయి. అయితే యేషయా గ్రంథం 63:10లో అక్కడ కూడా దుఃఖపరచకుడి అంటాడు. అందరూ కూడా యేషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనంలో, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. ఆమె చెప్పాలి. అర్థమైందా ఈ మాట? అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖము చేయగా దుఃఖింపచేశారు. ఎవరెవరైతే పరిశుద్ధాత్మని దుఃఖ పెడతారో, ఎవరెవరైతే పరిశుద్ధాత్మకి విరోధంగా మారతారో ఆయన కూడా మీకు విరోధులు అవుతాడు. అప్పుడే ఎవడో దుఃఖ పెడతా వస్తారు, దుఃఖ పెడతా చూస్తాడు దేవుడు. మళ్ళీ ఏమైనా తిరుగుతాడా, క్షమాపణ అడుగుతాడా, మళ్ళీ ఏమైనా రిపెంటెన్స్ అవుతాడా,
మళ్ళీ స్టడీ చేసుకుంటాడా, మైండ్ సెట్ మార్చుకుంటాడా, స్వభావాన్ని మార్చుకుంటాడా? వెంటనే శిక్షించాడు పరిశుద్ధాత్ముడు. కరెక్ట్ చేసేదానికే కదా ఉండేది. పాపమును గురించి, లోకమును తీర్పును గురించి ఒప్పింపజేస్తాడని రాయబడి ఉంటుంది. పరిశుద్ధాత్ముడి పని ఏమంటే ఒప్పింపజేస్తాడు. ఒప్పుకో, విడిచిపెట్టు, మారు అని ఒప్పింపజేసేదానికే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని కూడా మీరు లెక్క చేయకుండా ఒప్పింపజేసే ఆత్మను కూడా మీరు తృణీకరిస్తే అప్పుడు మీరు తిరుగుబాటు చేసిన వారు అవుతారు. అప్పుడు ఆయనే మీ వైపు ఆపోజిట్గా తిరిగేస్తాడు. ఈరోజు చాలామంది రక్షించబడిన వాళ్ళు క్లిక్ కాకుండా ఉండడానికి కారణం ఏంటి? రక్షించబడిన విశ్వాసులు అదే స్థితిలో ఉన్నారు, ఎదుగుదల లేదు, దీవెన లేదు. కారణం ఏంటి? వారు ఏదో నామకే వాస్తగా వస్తారు, కొంచెం అరగంట కూర్చుంటారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. తర్వాత బైబిల్ రీడింగ్ కానీ, ప్రార్థన జీవితం కానీ, పరిశుద్ధాత్మతో నడిచేది కానీ, పరిశుద్ధాత్మతో మాట్లాడేది కానీ ఏది ఉండదు వాళ్ళ జీవితంలో. మిగతా అన్నీ ఉంటాయి. అలాంటి వారిలో పరిశుద్ధాత్ముడు ఉండడు. అలాంటి వారు పరిశుద్ధాత్మకు విరోధంగా జీవించే జీవన శైలి. అలాంటి వారికి ఆయన విరోధి అవుతాడంటే జాగ్రత్తమా. అలాంటి వారికి ఆయన విరోధి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో నువ్వు గెలవలేవు. ఎంతమంది మాట అర్థమవుతుంది మీకు? అందుకని పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మని ఎదిరించకూడదు. పరిశుద్ధాత్మని సంతోషపెట్టు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు సంతోషపడతాడు? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఆనందిస్తాడు? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఆనందిస్తాడనంటే ఆయన వాక్యములను చదివినప్పుడు. చెప్పండి, ఎప్పుడు? ఈ వాక్యాలన్నీ పరిశుద్ధాత్మ చేత రాయబడింది. పరిశుద్ధాత్ముడు లోపల ఉన్నాడు. ఆయన వాక్యాన్ని చదివినప్పుడు ఆయనకి ఎట్లా ఉంటుంది? హల్లెలూయా చెప్తారా? ఆత్మలో మీరు చదివినప్పుడు సంతోషంగా ఉంటుంది. మీకు తెలుసా, ఆత్మయే జీవింపచేసేది మనల్ని. శరీరం కేవలం నిష్ప్రయోజనమైంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో యేసు ప్రభువారు ఈ మాట చెప్తాడు. యెషయా గ్రంథం యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఉంటుంది. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుని మాటలు ఏమై ఉన్నవి? చెప్పండి. దేవుని మాటలన్నీ ఆత్మయు జీవమునై ఉన్నవి. ఇప్పుడు ఈ ఆత్మ జీవమైన మాటలు నేను చదివినప్పుడు నీలో జీవము, నీలో ఇంకా ఆత్మ బలం పెరుగుతుంది. నువ్వు ఆ మాటల్ని చదవకపోతే బైబిల్ గ్రంథమే ఎత్తరు చాలామంది. బైబిల్ గ్రంథమే చదవరు చాలా క్రిస్టియన్స్. చర్చికి మాత్రం వచ్చేస్తారు, బైబిల్ గ్రంథాన్ని ముట్టరు. అప్పుడు ఏం జరుగుతుంది? నీ ఆత్మ బలహీనం అవుతుంది, నీ శరీరం బలహీనం అవుతుంది. అందుకే నీ ఆత్మను బలపరిచేది ఏదైనా ఈ లోకంలో ఉందా? నువ్వు తినే టిఫను, తినే తిండి, తినే ఆహారం ఏది కూడా ఆత్మకి సంబంధమే లేదు. కేవలం అది శరీరానికి వేసే తిండే. కానీ నీ ఆత్మ బలంగా ఉండాలంటే, నీ ఆత్మలో ఆత్మస్థైర్యం ఉండాలంటే, ఆత్మధైర్యం ఉండాలంటే నీ ఆత్మ స్ట్రాంగ్గా ఉండాలి. నీ ఆత్మ స్ట్రాంగ్గా ఉండాలంటే నీ ఆత్మకి మేత పెట్టాలి. ఆత్మ ఆహారం ఏదైనా ఉందా అంటే ఇప్పుడు నేను ప్రకటిస్తూ ఉండే మాటలే ఆత్మీయ ఆహారం. ఈ ఆత్మీయ ఆహారాలను ఎక్కువగా వినాలి, ఎక్కువగా తినాలి. ఎక్కువగా వినాలి, ఎక్కువగా తినాలి. వింటే సరిపోదు, తినాలి. నీకు నీవుగా తీసుకొని చదవాలి. నీకు నీవుగా తీసుకొని అర్థం చేసుకోవాలి. నీకు నీవుగా నోట్లో వచించాలి ఆ మాటల్ని. అలా ఎవరైతే వచిస్తారో అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో పుంజుకొని బలపడతాడు, పరిశుద్ధాత్ముడు ఆనందిస్తాడు. ఆమేన్ చెప్తారు గట్టిగా. నీలో జీవము, నీలో జీవము. అందుకే రాయబడింది, వాని హృదయంలో జీవధారలు బయలుదేరను అని రాయబడింది. ఆమేన్. హల్లెలూయా చెప్తారా? ఎవరిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడో వారిలో నుండి జీవధారలు బయలుదేరతాయి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము
ఆత్మను సంతోషించాలనంటే, దుఃఖపరచకుండా ఉండాలంటే ఆత్మీయ కార్యాలు, ఒకటి వాక్యం చదవటం, రెండవది ప్రార్థించటం, దేవునితో మాట్లాడటం. టాక్ విత్ గాడ్. దేవునితో ఎవరైతే మాట్లాడతారో వారి లోపల పరిశుద్ధాత్ముడు ఆనందిస్తాడు. వాళ్ళు చెప్తారా? ఆమేన్. అది మాత్రం కాదు, ఎవరైతే ప్రార్థిస్తారో వారికి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు వెంట ఉండి హెల్ప్ చేస్తాడు. బైబిల్లో రాయబడింది, అటువల్లనే ఆయన మీ బలహీనతలను చూసి, మీకు ప్రార్థన చేయటం ఎలాగో తెలియదు కాబట్టి వచింపశక్యము కాని మూలుగులతో మన ఆత్మతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. రోమా 8:26లో ఆ వాక్యం మనకు కనబడుతుంది. రోమిలకు రాసిన పత్రిక 8:26 అక్కడ రాయబడింది, అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎవరండి చేసేది? ఎవరి బలహీనతను చూసి? మనలో ఉన్న బలహీనతను చూసి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనకి సహాయం చేస్తాడు. ఎలా అనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మనపచ్చముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా చెప్తారు గట్టిగా. విజ్ఞాపన చేయవారు ఇద్దరున్నారు మనకి. భూమి మీద ఒకరు, పరలోకంలో ఒకరు. విజ్ఞాపన చేయవారిద్దరు. ఒకరు భూమి మీద విజ్ఞాపన చేస్తున్నారు, ఒకరు పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నారు. పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. భూమి మీద విజ్ఞాపన చేస్తున్నది పరిశుద్ధాత్ముడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. మీరు అదే 8వ అధ్యాయం 34వ వచనంలో పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నారు జీసస్ క్రైస్ట్. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే యేసు గనుడు, అందుకే యేసు దైవం. ఏదో వచ్చినాడు, సిలువలో కొట్టబడ్డాడు, చచ్చిపోయినాడు, 3వ రోజు లేచినాడంట, పూసినాడంట, ఉరివే లేదంట, కనబడలేదంట, అంతటితో అయిపోయింది అని చెప్పి వదిలేయలేదు. యేసు ఇప్పటికీ మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు హెవెన్లీ ఫాదర్తో. హల్లెలూయా. అవునండి, జీసస్ ఇస్ అలైవ్. దేవుడు ఈరోజు సజీవుడుగా ఉన్నాడు. నీకోసం, నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఎస్, హల్లెలూయా. అర్థమైందా? అందుకే గాడ్గా లేని వాళ్ళకి వ్యత్యాసం. లోకంలో ఉండే వాళ్ళందరూ దేవుడని ఆపాదించబడిన వాళ్ళు, దేవుడని సృష్టించబడిన వాళ్ళు, దేవుడని పలకబడిన వాళ్ళు, దేవుడని పెట్టబడిన వాళ్ళు, దేవుడని వీళ్ళు ఆపాదించి పెట్టి మొక్కుతున్న వాళ్ళు. కానీ జీసస్ క్రైస్ట్ని ఎవరు సృష్టించలేరు, ఎవరు ఆపాదించలేదు. హల్లెలూయా. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు. ఇప్పటికీ ప్రజల పక్షాన ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. హోలీ స్పిరిట్ గాడ్ ఈ లోకంలో నీకు నాకు ఏం చేస్తున్నాడు? మన పక్షాన మన బలహీనతను చూసి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? అప్పుడు ఈ పరిశుద్ధాత్మని, నీకు హెల్ప్ చేసే పరిశుద్ధాత్మ ఇంకెవరు చేయలేరు ఈ పని. ఇంత చేస్తున్న పరిశుద్ధాత్మని దుఃఖ పెట్టచ్చా, సంతోష పెట్టచ్చా? మీరు చెప్పాలమ్మా, అందరూ ఏం పెట్టాలా? పరిశుద్ధాత్ముడికి సంతోష పెట్టేది ఏమి ఇష్టమో వాటిని మీరు చేయాలి. దుఃఖ పెట్టే వాటిని మీరు చేశారంటే మీరే దుఃఖంలో ఉండిపోతారు. ఆయన మీకు విరోధి అయి అని రాయబడింది. యుద్ధం చేస్తాడు. అప్పుడు ఎవ్వరు గెలవలేరు, ఎవ్వరు నిలవలేరు. అందుకని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు ఏం చేయొద్దండి. పక్కలో చేపట్టుకొని చెప్పండి, పరిశుద్ధాత్మని ఏం పెట్టద్దు. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక భయంకరమైన పాపం ఏమైనా ఉందా అంటే పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడేది నిత్య పాపం. ఇంక నిత్య పాపానికి వెళ్ళిపోతాడు వాడు. మామూలు పాపం ఉంది, ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే క్షమిస్తాడు. అయితే నిత్య పాపం ఇది క్షమింపబడని పాపం. ఇంక దీనికి ఎంత అడిగినా క్షమాపణ లేదనమాట ఆ పాపానికి. అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే నిత్య పాపం చేసిన వాళ్ళని బైబిల్ చెప్తుంది. మార్కులో 2వ అధ్యాయంలో ఆ మాట కనబడుతుంది.
చూడండి, పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువైనారు. యేసు ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడినా క్షమాపణ ఉందంట, పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ లేదు. ఆమె చెప్పాలి గట్టిగా. పరిశుద్ధాత్మ 3వ అధ్యాయంలో, మార్కు 3వ అధ్యాయంలో 28, 29 వచనంలో మనం గమనించినప్పుడు, సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును, కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడు ఎప్పుడునో క్షమాపణ పొందక నిత్యం పాపము చేసిన ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడితే నిత్య పాపం. హల్లెలూయా. కుమారునికి విరోధంగా మాట్లాడినా కూడా క్షమాపణ ఉందని మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 31వ వచనంలో చెప్పాడు. కుమారునికి విరోధంగా మీరు పాపం చేసినా కూడా, దూషించినా కూడా ఏం క్షమాపణ ఉందంట? పాప క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మకి విరోధంగా మీరు మాట్లాడితే ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పాప క్షమాపణ లేదు. హల్లెలూయా. చెప్పండి, ఏమీ లేదు. 31లో, కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయి ప్రతి పాపమును దూషణ వారికి క్షమింపడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగంలోనూ రాబోయే యుగంలోనూ క్షమాపణ లేదు. అందుకే జాగ్రత్త. పరిశుద్ధాత్మని ధిక్కరించద్దు, వెక్కిరించద్దు. పరిశుద్ధాత్మను ఈరోజు చాలామంది తిడుతున్నారు, నమ్మట్లేదు. ఒక ఎత్తు, ఓకే, నమ్మకపోతే వదిలేయి. పరిశుద్ధాత్మని నమ్మని వాడు దూషిస్తున్నాడు, పరిశుద్ధాత్మ తిడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అనుసారంగా చేసే పరిచర్యల్ని ఈరోజు అబద్ధ బోధలతో చిత్రీకరిస్తున్నాడు. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే అంగీకరించట్లేదో, ఎవరైతే దూషిస్తున్నారో వాడికి క్షమాపణ లేదు, వాడు నిత్య పాపము చేస్తున్నాడు. ఇక గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మని అడిగితే ఆయన వస్తాడు మీ దగ్గరికి. పరిశుద్ధాత్ముడా నాకు కావాలి నువ్వు అని అడిగితే వస్తాడు. పరిశుద్ధాత్మను అవసరత ఉంది నాకు అని గ్రహించితే అడిగిన వాళ్ళకి వస్తాడు ఆయన. పరిశుద్ధాత్మని అడగకుండా ఎవరి దగ్గరికి రాడు ఆయన. ఆమెన్ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ, దేవా నీ ముద్ర లేకుండా నేను పరలోకం వెళ్ళను కదా, నీ ముద్ర కావాలి. అందుకే మా యేసుప్రభు వారు బాప్తిస్మ ఒకటే, కానీ దాన్ని 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి మారు మనసు నిమిత్తమై బాప్తిసం, ఇంకోటి పరలోకానికి వెళ్ళడానికి ఒక బాప్తిసం. హల్లెలూయా చెప్తారా? ఏమిటి ఆ బాప్తిసం? మారు మనసు నిమిత్తమైన బాప్తిసం, వాటర్ బాప్టిజం. అయితే ఇంకో బాప్తిసం ఉంది, అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిసం. ఇదే ఆయన ఇచ్చే బాప్తిసం. చాలామంది మనుష్యుడైనటువంటి పాస్టర్ల దగ్గర మారు మనసు నిమిత్తం, పాపక్షమాపణ నిమిత్తం, అంటే ఇంతవరకు చేసిన పాపాలకు నాకు క్షమించేశాడు అనేదానికి తీసుకునే బాప్తిసం, ఆ బాప్తిసం దగ్గరే ఆగిపోయినారు. కానీ పరిశుద్ధాత్మలో నింపబడలేదు. పరిశుద్ధాత్మలో నింపబడాలి. పరిశుద్ధాత్మ మీతోనూ ఉండాలి, మీలోనూ ఉండాలి. అలాంటి ఒక అనుభవం నీకు రాకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు. జాగ్రత్త. ఆమేన్ చెప్తారు గట్టిగా. అయితే ఈ విషయానికి వెళ్ళిపోదాం. పరిశుద్ధాత్మని ఏం పెట్టకూడదు మనం? చెప్పండి గట్టిగా. దుఃఖపరచకూడదు. దుఃఖపరిచితే నెంబర్ 1 ఆయన మనకు విరోధి అవుతాడు, ఆయన ఆరిపోతాడు. జాగ్రత్త. ఆయన ఆత్మ ఆరిపోతుంది. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 51లో, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనంలో, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచ నొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఎదిరించుచున్నారు. ఇక్కడ ఆన్సర్ దొరికింది చూడండి. పరిశుద్ధాత్మని ఎవరు ఎదిరిస్తారనంటే ఎక్కువగా ప్రాబబ్లీ హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారు. చెప్పండి, ఇది ఎవరండి ఎదిరించేది? హృదయములను చెవులను దేవుని వాక్యానికి ఎవరైతే లోబరచ నొల్లరో వాళ్ళే పరిశుద్ధాత్మకి అగైనెస్ట్, వాళ్ళే ఎదిరించేవాళ్ళు. హల్లెలూయా. హృదయంలో దేవుని వాక్యం ఉండదు వాళ్ళకి.
చెవుల్లో దేవుని వాక్యం వారు వినిపించుకోరు. అలాంటి వారే ఏం చేస్తారని అంటే పరిశుద్ధాత్మని ఏం చేస్తారంట, ఎదిరిస్తారు. మీ పితరులు ఇట్లా చేస్తూ ఉన్నారు, మీరు కూడా ఎదిరిస్తున్నారు. స్టెఫన్, ఇక్కడ స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేబో ముందు చెప్పిన మాట, స్టెఫన్ని తీసి నిలబెట్టారు. యేసుని ప్రకటించకూడదన్నారు, యేసుని ప్రకటించకూడదన్నాడు. అప్పుడు ప్రకటించాడు. అందుకని రాళ్ళతో కొట్టి చంపారు స్టీఫన్ని. కానీ రాళ్ళకి భయపడలే, మరణానికి భయపడలే స్టీఫన్. ప్రసంగం చేస్తున్నాడు. అప్పుడు చెప్తున్నాడు వాళ్ళతో, ఏ ముష్కరులారా, హృదయాన్ని చెవుల్ని దేవుని వాక్యానికి లోపరచనొల్లని వారులారా, మీ పితరులు యేసు ప్రభుని చంపారు. అట్లే మీ పితరులు ఎట్లయితే పరిశుద్ధాత్మని ఎదిరించారో మీరు కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు? పరిశుద్ధాత్మని. అయ్యా గమనించండి, పరిశుద్ధాత్మని ప్రశ్నించి, పరిశుద్ధాత్మని ఎదిరించి, పరిశుద్ధాత్మని దూషించి, పరిశుద్ధాత్మని దుఃఖపరిచి, పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడితే చాలా మూల్యం చెల్లించుకుంటారు. పరిశుద్ధాత్మని నమ్ము, పరిశుద్ధాత్మని పొందు, పరిశుద్ధాత్మలో నడు, పరిశుద్ధాత్మలో జీవించు, పరిశుద్ధాత్మలో ప్రార్థించు. ఇది చేయడం మానేసి పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడడం, దూషించడం, దుఃఖపరచడం చేయవద్దని పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు దుఃఖపెట్టారు పరిశుద్ధాత్మని? ఎంతమంది పరిశుద్ధాత్మని సంతోషపెట్టారు? మీరు దుఃఖపెట్టే కొలది మీకు దుఃఖమే మిగులుతుంది, మీరు సంతోషపెట్టే కొలది సంతోషం మిగులుతుంది. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు ఈరోజు? దుఃఖం కావాలా, సంతోషం కావాలా? సంతోషం కావాలంటే ఎవరిని సంతోషపెట్టాలి? పరిశుద్ధాత్మని. నిన్ను నీవే సంతోషపెట్టుకుంటున్నావు, మనుషులను సంతోషపెడుతున్నావు, కానీ పరిశుద్ధాత్మని మాత్రం దుఃఖపెట్టే పనులు చేయొద్దు. అది మంచిది కాదు. చివరి మాట ముగించుకొని ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీయులు 4వ అధ్యాయం 32వ వచనం, చివరి మాట. 4:32, 33 కదా, 32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు. ఈ పరిశుద్ధాత్మ అనుభవం ఉండేవాళ్ళు క్షమిస్తారు, క్రీస్తు క్షమించిన ప్రకారం క్షమిస్తారు. కాబట్టి కరుణాహృదయులై, ఈ కరుణాహృదయాన్ని ఇచ్చేదే పరిశుద్ధాత్ముడు. కఠిన హృదయాన్ని తీసి కరుణాహృదయాన్ని ఇస్తాడు. ఈ కరుణాహృదయం నీకు రావాలంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటేనే కరుణాహృదయం. చూడు ఎప్పుడు వస్తుందో సులోచనమ్మ. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్తారా? అమ్మా వినండి, మీరు లేటుగా చర్చికి రావద్దు, గుర్తుపెట్టుకో. మీకే కాదు, లేటుగా ఎవరెవరు వస్తారో మీరు ముష్కరులు, దేవుని మాటకి లోబడనొల్లని వారు. అందుకే మీకు భయంలే. అట్లా వచ్చి మీకు ఆరాధిస్తే ఆశీర్వాదం రాదు, రాసి పెట్టుకో. బైబిల్ ఏం చెప్పింది? మొదట వెతుకుడి అన్నాడు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ దేవునికి అన్నాడు. నువ్వు నీ పనులన్నీ చేసేసి ఆడ ఊరు తిరిగేసి ఈడ ఊరు తిరిగేసి దేవుని కంటే ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు లేదు. దేవుని తర్వాతనే అంతా, తోపుగాళ్ళు తొందరగాళ్ళు అంతా. ఏ పని అయినా కూడా దేవుని తర్వాతే. నేను చెప్తున్నాను, దేవుని వదిలేసి నువ్వు ఎంత పోటుగాడైనా దిగిపోతావు కిందకి, జాగ్రత్త. దేవుని వదిలేసి నీ ఇష్ట పనులకి, కొంతమంది ఏమి లేకపోతే దీన దరిద్రంలో ఉంటే ఆ రోజు ముందు వచ్చి కూర్చుంటాడు. కొంచెం అట్లా మొలిస్తే చాలు మళ్ళీ పెగ్గిలు వాళ్ళకి పట్టేదని కాదు, కొంతమందికి మళ్ళీ దేవుని దగ్గర రారు. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుడికి ఎంత భయపడతావో, దేవుడికి ఎంత లోపడతావో, ఎంత ఒబీడియన్స్ చూపిస్తావో అంతగా దీవిస్తాడు. దేవుని ఎంత కేర్లెస్ చేస్తావో, ఎంత నెగ్లిజెన్స్ చేస్తావో అంత నీ లైఫ్ నెగ్లిజెన్స్ అయిపోతుంది. గుర్తుపెట్టుకో. ఆదివారం నీకు వేరే ధ్యాస, వేరే ఆశ, వేరే ప్రోగ్రాం, వేరే ప్లాన్, వేరే మైండ్ ఉండకూడదు. ఉంటే డేంజర్, అదే డేంజర్ జోన్ మీది. అలా చెప్తారా? కరోనా అప్పుడు వేస్తా ఉన్నారు చూడు, డేంజర్ జోన్. అలా చెప్తారా? ఆ జోన్లో ఉన్నారు, మంచి జోన్కి వచ్చేయండి. రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, ఇట్లా జోన్లు వేసినారు కదా. అందుకనే నేను చెప్పే మాట ఏంటంటే, దేవునికి నీవు భయపడితే
ఇప్పుడు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనేది భక్తి, అది ఏదో అరాకొర భక్తి. భయం ఉంటే తొందరగా వస్తారు. భయము భక్తి రెండు కలిసి ఉండాలి. నీకు లోపల భయం ఉంటే నీ పనులన్నీ పక్క పెట్టేసి పరిగెత్తి రావాలా, అది నేను చెప్పేది. ఇది కూడా పరిశుద్ధాత్మని దుఃఖపరిచే ఒక పని. ఆలస్యంగా రావడం, అశ్రద్ధగా చేయడం, దేవుడికి అనాలోచితగా చేయడం, నీ ఇష్టానుసారమైనవన్నీ చేసేసి దేవుడికి ఏదో కొంచెం ఇచ్చేద్దాంలే. నిన్న మాట్లాడినా నేను రోమాపత్రిక చెప్పేటప్పుడు, తను తాను మెచ్చుకునేటటువంటి, అంటే ఉన్నదానికంటే అంటే తక్కువ చేసి ఉంటారు కానీ ఎక్కువ మెచ్చుకుంటారు వాళ్ళని. ఏడికి పోయినారు అంటే, చర్చికి పోయినామా మేము ఆత్మీయ సంఘానికి, మేము ఎంత దూరం పోయేది తెలుసా, భలే ఉంటుంది ఆడ, హల్లెలూయా. ఆడేమో పోయింది చర్చికి మాత్రం 10 నిమిషాలే, చెప్పేది మాత్రం పెద్ద 10 గంటలు పోయినట్టు పొడుగ్గా చెప్పేది. ఇవన్నీ కూడా యాక్షన్స్. ఎంతమంది 2:30 గంట ఆరాధన అంటే 2:30 గంట నేను ఫుల్గా ఉంటానో వాళ్ళుదా ఫుల్గా ఆరాధన చేస్తున్న వాళ్ళు అవుతారు. ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఇప్పుడు 9 గంటలకు అనుకోండి, 9కే ఇన్ అయిపోవాలా, 9 నుంచి 11:30 వరకే ఇది ఆరాధన టైం. ఈ ఫుల్ ప్యాక్ ఆఫ్ టైం ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, చేతులు చూపించండి చూద్దాం. 9కే నేను లోపలికి వచ్చిందన్న వాళ్ళు చూడండి, 1 2 3 కొంతమందే ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు. చూసారా, ఫుల్ ప్యాక్ లేదు మీది. అంటే మీ లోపల భయం లేదు, భక్తి లేదు, అందుకే విడిగా వస్తున్నారు. ఆమేన్. ఈ టయానికి వచ్చే వాళ్ళు అడిగి చూడండి, వాళ్ళకి భయం ఉంటుంది, భయంకే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు వాళ్ళు. నిజంగా ఉంటుంది వాళ్ళకి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అమర్యాదగా నడిచినప్పుడు, అశ్రద్ధగా చేసినప్పుడు దుఃఖపడతాడు. మార్నింగే లేచిరా దేవుని సన్నిధికి. నువ్వు పడే ప్రయాస, ఈ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎన్ని అవసాట్లు పడతావు, ఎన్ని ఇబ్బందులు పడతావు. రోడ్లలో ఇబ్బందులు, మనుషుల దగ్గర ఇబ్బందులు, ప్రయాణాల్లో ఇబ్బందులు, పోరాటాలు. ఆ ఇబ్బందులను దాటుకొని నువ్వు వచ్చేది చూస్తాడు దేవుడు. ఇక్కడ చర్చిలో ఉండే వాళ్ళు చూసేది కాదు, పాస్టర్గా కనపడని అవసరంలే, చెప్పనవసరంలే. హెవెన్లీ ఫాదర్ ప్రతి వారిని చూస్తాడు. ఈ బిడ్డ చూడు ఎంత కష్టపడిపోతున్నాడు, ఎంత ఇబ్బంది పడిపోతున్నాడు చూడు, నాకెంత ప్లేస్ ఇస్తున్నాడు చూడు. ఈ ఇబ్బందులో కూడా, ఈ ప్రోగ్రాంలో కూడా, ఈ కష్టంలో కూడా మనుషుల్ని, ప్రోగ్రామ్ని పక్కపెట్టేసి వెళ్తున్నాడు. హల్లెలూయా, ఆమేన్ చెప్తారా. పోయిన వారము ముంగురుమడుగులో ఒక డెత్ జరిగింది. పాతి పెట్టేదానికి పోయినాం, పాతి పెడతా ఉంటే ప్రోగ్రాం అంతా అయిపోయింది. ఇంకా నిలుచుకొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దండోర వేసినారు ఆ పలకలో, వచ్చే ఆదివారం ఆదరణ కూటం అని. అక్కడ సంఘ పెద్దగా ఉండే ఆయన, రేయ్ ఎవరన్నా అడిగి చెప్పినారు మీరు ఆదివారం పెట్టేనారే అన్నాడు. సర్దుకోపోవచ్చు. హల్లెలూయా. వెంటనే ఇంకొక ఆయన సైలెంట్గా ఉండి, ఆయన అట్లా పోయిన తర్వాత టామ్ లేపినాడు. హల్లెలూయా చెప్తారా. అవును, మాకు ఆదివారం వెళ్ళివో. ఆదివారం ఎందుకు పెట్టినాడు దేవుడు తెలుసా, ఇలాంటి ఫంక్షన్లో, ఇలాంటి ప్రోగ్రాములు పెట్టుకునేదానికి అన్నాడు. నాకు సుర్రం లేచింది. హల్లెలూయా చెప్తారా. హల్లెలూయా. రానా అడిగాను. హల్లెలూయా. ఆదివారం రోజు దేనికి పెట్టినాడనా? ఆదరణ కోటాలు, ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, పెటాకులు, గొటాకులు, మొటాకులు ఇవి చేసేదానికా పోతావు నువ్వు. హల్లెలూయా చెప్తారా. గుంత రెడీగా ఉంది. హల్లెలూయా చెప్తారా. ఆమె పాతి పెట్టేది, పాస్టర్లు కూడా రెడీగా ఉండరు, జాగ్రత్త. ఈరోజు ఎంత చులకనగా మాట్లాడుతాడు, ఎంత తిమ్మురు ఉండాలి ఆయనకి చూడు, తిమ్మురు. హల్లెలూయా చెప్తారా. పొగరు. ఏమంటున్నాడు, ఐవర్లు వద్దు, పాస్టర్లు వద్దు, ఈ శ్మశానం కూడా వద్దు, మా దీంట్లో వేసుకొని ఉంటాం. అట్లా అంటే వేసుకోండేది, ఎవరు వద్దామన్నాడు, వేసుకోండేది. హల్లెలూయా చెప్తారా. పాస్టర్ రాకపోతే కూడా జరుగుతుందనా, చేసుకో, ఇబ్బంది లే చెప్పా. హల్లెలూయా. అప్పుడు నేను పిలిచి వాళ్ళతో చెప్పా, అక్కడ చాలామంది ఉన్నారు, ఆదివారము దేవుణ్ణి ఆరాధించే దినం, ఆదివారం నీ దినం కాదు. ఫంక్షన్లు, పబ్బులు, ఇంకా ఆడ ఏదో చేసేదానికి నీ దినం కాదు, అది గుర్తుపెట్టుకో. క్రైస్తవులు సగం శాపంలో ఉండేది కారణం ఆదివారంలోనే అన్నీ పిక్ చేస్తారు. చెప్తున్న ఆదివారంలో ఏ ప్రోగ్రాం పెట్టద్దు. మీరు మీ కుటుంబాలలో మంచిది చెడ్డది ఏ ప్రోగ్రాం పెట్టద్దు.
ఆదివారం దేవుని దినం. ఆ దినాన్ని తీయద్దు నీవు. ఆ దినం ఏది ప్రోగ్రాం ప్లాన్ చేయొద్దు. ఆదివార దినం దేవుని దినమే, పరిశుద్ధ దినమో, ప్రభుని ఆరాధించాల్సిన దినమో. నీ పనులు చేసుకోకూడదు. 6 రోజులు ఇచ్చినాడు, దాంట్లో చేపెట్టుకో, దాంట్లో చేసుకో. 6 రోజుల్లో చేసుకో. లీవ్ దొరకదంట. ఊరికనే లీవ్ పెట్టేసి ఉంటాం. ప్రోగ్రాంకి లీవ్ పెట్టు, ఏమైద్ది ఆ రోజు? కాదంట, లీవ్ రోజే పెట్టేస్తే లీవ్ కలిసి వస్తుందంట. స్తోత్రం. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఎంత భయంకరంగా! ఒక రైల్వే స్టేషన్కి పోతే రైలు ఎక్కాలంటే అరగంట ముందు ఉంటాడా? ఒక ఇంటర్వ్యూకి పోతే 9 గంటల ఇంటర్వ్యూ అంటే వాడు తెల్లారి 7 గంటలకే పోయి కూర్చుంటాడా? ఒక ఎయిర్పోర్ట్లో పోయేసి ఫ్లైట్ ఎక్కాలంటే ఒక 2 గంటల ముందే పోయి కూర్చోవాలా. ఆమేన్. కూర్చుంటాడా లేదా? ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే, ఒక డ్యూటీకి వెళ్ళాలంటే టయానికి వెళ్తున్నాడా లేదా? అయితే చర్చికి రావాలంటే మీరు చెప్పాలి. అంటే చర్చికి వచ్చేదంటే అంత అలుసు, అంత కేర్లెస్సా? పీకేస్తాడు, జాబులు పీకేస్తాడు, పీసులు పీకేస్తాడు. జాగ్రత్త. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. నీకు జాబు మీద అంతా టైం పాటు అవుతున్నావే, రైల్వే స్టేషన్కి పోవాలంటే అంతా మిస్ అయిపోతుంది అంటున్నావే, ఫ్లైట్కి వెళ్ళేదానికి ఎంతగా ముందెళ్తున్నాడు, హడావిడి చేస్తున్నాడే. ప్రోగ్రాంకి వెళ్ళాలంటే, మనుషుల పనులకు వెళ్ళాలంటే, నీ పనులకు వెళ్ళాలంటే ఇంత మక్కువ చూపిస్తున్నారే. మందిరానికి వెళ్ళేది ఇంత కేర్లెస్ అండి? భయం లేదా? ఇది అన్నీ చూస్తున్నాడమ్మా. నువ్వు కేర్లెస్గా చేసే కొలది నువ్వు లైఫ్ అట్లే ఉంటుందమ్మా. ఒక నెల 4 ఆదివారాలు, 4 ఆదివారాల్లో ఆరాధన ఏ సమయానికి ఆరంభించబడుతుందో ఆ ఆరాధనకి ఒక 10-15 నిమిషాలు ముందు వచ్చి కూర్చొని ఆరాధన ఫుల్గా దేవుని సన్నిధిలో కూర్చొని వెళ్ళి చూడు. ఆ 4 వారాలు నీ జీవితంలో మార్పును చూస్తావు. బాండ్ పేపర్ తీసుకోరంటే రాసిస్తా కావాలంటే. హల్లెలూయా. నాకంత నమ్మకం. నా దేవుడు నమ్మదగిన వాడు. ఆయనను ఎంతగా ఆరాధించేదానికి ఆసక్తిని చూపిస్తారో, తీవ్రతను చూపిస్తారో, వాంఛను చూపిస్తారో అదే తీవ్రంగా దేవుడు మీకు అర్పణ చేస్తాడు. నువ్వు ఎంత లేజీగా ఉంటావో, ఎంత కేర్లెస్గా ఉంటావో, ఎంత నెగ్లిజెన్స్గా ఉంటావో నీ కూడా తిరిగి అట్లే చేయబడతాయి. ఇది తెలియలేదండి. అనాలోచితంగా ఒక విగ్రహారాధన చేస్తున్నవాడు ఇది దేవుడు కాదురా, ఇది విగ్రహం అని ఎట్లా తెలియకుండా మొక్కుతా ఉన్నాడు. చర్చికి వచ్చే వాళ్ళు ఇష్టానుసారంగా అట్లే ఉండారు. వాడు నువ్వు ఒకటే సమానమే. వాడికి ఎట్లా ఇది బొమ్మరా, ఇది దేవుడు కాదని తెలియకుండా మొక్కుతా ఉన్నాడు. ఈ కేర్లెస్గా వచ్చిపోయే వాళ్ళకి కూడా అలాంటి ఒక మైండ్ సెట్ ఉంది. అందుకే కేర్లెస్. నేను చెప్తున్నాను, దైవిక విషయాలకి, నీ జాబ్ కంటే, నువ్వు ఇంటర్వ్యూ కంటే, నువ్వు పెళ్ళిళ్ళ కంటే, నీ ప్రోగ్రాముల కంటే, నీవు డ్యూటీ కంటే, దేవుని సన్నిధిలో ఎవరైతే కేర్ఫుల్గా వస్తారో, ఫాలో అవుతారో వాళ్ళు దేవుడు చూసి సంతోషపడతాడు. హల్లెలూయా. నీ డ్యూటీకి లేట్కి వెళ్తే నీ ఆఫీసర్ ఒప్పుకుంటాడా? చెప్పాలి బ్రదర్. హల్లెలూయా. ఆమేన్. నువ్వు ట్రైన్కి లేట్గా పోతే నీకోసం ఆగుతుందా? మా అక్క లేటుగా వస్తుంది, కొంచెంసేపు ఆగుతానని ఆగుతుందా? నువ్వు ఫ్లైట్కి లేట్గా వెళ్తే అది ఉంటుందా? ఉండదు. సేమ్ లైక్ నువ్వు లేటుగా వచ్చే కొలది నీ జీవితం లేటుగానే పోతాయి. నీ పనులు లేటే అవుతాయి, నీ కార్యాలు లేటే అవుతాయి. నీకు కేర్లెస్నెస్ ఉంది కాబట్టి నువ్వేమి విత్తుతావో అదే కోసుకుంటావు. నీ లోపల ఆ జీల్, ఆ డిజైర్, ఆ కోరిక, ఆ వైరాగ్యం అట్లా ఆరాధించు బ్రదర్, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు.
హల్లెలూయా. ఏదో నేను కూడా వస్తున్నాను చర్చికి, ఏదో పోతున్నా, పాస్టర్ అడగరో. నేను అడగలే, పరలోక దేవుడు చూస్తున్నాడు అందరినీ. నేను అడగ పనిలే. మీరేమి ఎల్కేజీ స్టూడెంట్లు కాదు. టయానికి రావాలి, బెల్ట్ కట్టుకొని రావాలి, యూనిఫామ్ వేసుకొని రావాలి, టై కట్టుకొని రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఎల్కేజీ స్టూడెంట్సా? అర్థమైందా? వాళ్ళు కూడా భయపడతారు పాపం. మేడం మిస్ కొడుతుంది, దిండిగా పోవాలి, టైం అయిపోయింది అంటారు పిల్లలు. చర్చికి మాత్రం ఇష్టానుసారం, ఒక క్రమబద్ధత లేదు. అది కూడా పరిశుద్ధాత్మని దుఃఖపరచడం. పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది పరిశుద్ధాత్మని సంతోషపడుతున్నారు? పరిశుద్ధాత్మని ఎంతమంది సంతోష పెడుతున్నారు? పరిశుద్ధాత్మని నువ్వు సంతోష పెడుతున్నావా, దుఃఖపరుస్తున్నావా? గుర్తుపెట్టుకోండి నా ప్రియ సంగమా, మనమందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మని దుఃఖపరచద్దు. చివరి మాట, కరుణాహృదయులై క్షమించండి ఒకరికొకడు. ఎవరు క్షమిస్తారు అంటే పరిశుద్ధాత్మ జీవితం కలిగిన వారు. పరిశుద్ధాత్ముడు కఠినుడు కాదు, పరిశుద్ధాత్ముడు మృదువైన వాడు. అందరు లేచి నిలబడదాం. ఈ రోజు నుంచి మీరు చర్చికి వచ్చేటటువంటి టైమింగ్స్ మారాలి. బ్రదర్స్, సిస్టర్స్, చర్చికి వచ్చే తీరు మారాలి. ఉదయమే లేవాలి, ప్రయాసపడాలి. దేవుని సన్నిధికి సమయానికి రా, సమయానికి వెళ్ళిపో. అందరు కళ్ళు మూస్తారా? ప్రార్థన చేస్తాం. అందరు కళ్ళు మూసుకొని అప్పగించుకుంటారు మీ జీవితాన్ని. యేసయ్యా, పరిశుద్ధాత్మని దుఃఖపరచనయ్యా. ఇక నుంచి ఒక మాట చెప్పండి, పరిశుద్ధాత్ముడా నిన్ను దుఃఖపరచను, నిన్ను సంతోషపెడతాను పరిశుద్ధాత్ముడా, నిన్ను ఆనందింపజేస్తాను పరిశుద్ధాత్ముడా. అందరు కూడా దేవుని వైపుగా హల్లెలూయా. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడా నిన్ను దుఃఖపరచను, పరిశుద్ధాత్ముడా నిన్ను మహింపరుస్తాను, పరిశుద్ధాత్ముడా నీవు నన్ను ముద్రించి పరలోకానికి ఎలిజిబుల్ అని సిగ్నల్ ఇచ్చినావు గుర్తుగా. ఓ విమోచన దినం వరకు నేను ముద్రింపబడి ఉన్నాను, నేను తప్పించుకోలేను. అందరూ అప్పగించుకోండి, అప్పగించుకోండి. మీకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎక్కడెక్కడ దుఃఖపరిచారు ఇంతవరకు. దాన్ని ఒప్పుకొని వదిలేయండి. ఈరోజు దాన్ని ఒప్పుకొని ఈరోజు విడిచిపెడతానని చెప్పండి, మారతానని చెప్పండి, మల్లుకుంటానని చెప్పండి, తిరుగుతానని చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మీలో వచ్చి ఆనందించని, పరిశుద్ధాత్మ దేవుడు ఆనందించే పనులు చేయండి. సంగమా, విశ్వాసులారా, మీరు దీవించబడతారు, బహుగనులవుతారు, బహు గొప్ప వాళ్ళు అవుతారు. బహు గొప్ప వాళ్ళు అవ్వాలి మీరు, బహుగనులు అవ్వాలి మీరు. ఉన్న స్థితిలో ఉండకూడదు, ఉన్నత స్థితిలోకి రావాలి. పరిశుద్ధాత్మ దేవుని సంతోషపెట్టావనుకో, ఆయనే మన బలహీనతను చూసి సహాయం చేసి మనల్ని మన చేతులు పట్టుకొని పైకి లేవనెత్తుతాడు, ఇంకొక మెట్టుకి ఎక్కిస్తాడు. అందుకే దేవుని ఆరాధించాలి అనంటే ఆయన టైంలో ఆరాధించాలి. నీ టైంలో ఆరాధిస్తే ఆశీర్వాదాలు రావు. ఆయన నియమించిన ఒక టైం, ఆ టైంలో దేవుని ఆరాధించు. ఒకవేళ నువ్వు వ్యక్తిగతంగా అయితే ఏ టైంలో అయినా ఆరాధించుకో. రోజు రేఖామా షకలమా. ఓ హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, హెవెన్లీ ఫాదర్, నీకు వందనాలు నాయనా, నీకు వందనాలు నాయనా. మమ్మల్ని క్షమించు. మా చూపుల ద్వారా, మా మనస్సులో, మా హృదయంలో, మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా, మా చేతల ద్వారా దుఃఖపెట్టి ఉంటే మన్నించి, పరిశుద్ధాత్ముడా దుఃఖపెట్టా మన్నించండి. దుఃఖపెట్టం ఇక నుంచి పరిశుద్ధాత్ముడా సంతోషపరుస్తాం, నీలో ఆనందిస్తాం. సహాయం చేయండి పరిశుద్ధాత్ముడా. మిమ్మల్ని దుఃఖపెట్టే పనులు చేయకుండా మాకు సహాయం చేయండి. మిమ్మల్ని దుఃఖపెట్టే పనుల వైపు తిరగకుండా మాకు సహాయం చేయండి. సిలువ రక్తంలో కడిగి పవిత్రపరిచి మాలో ఉన్న దోషమును, మాలో ఉన్న
అన్నిటిని తీసివేయండి అయ్యా. ప్రియమైన బిడ్డగా, ప్రియమైన కుమార్తెగా, ప్రియమైన వారుగా ఉంటాం. చెప్పండి ఒక మాట, పరిశుద్ధాత్మతో మనసు విప్పి మాట్లాడండి. నీ మనసు విప్పి మాట్లాడండి. నీకే తెలుసు పరిశుద్ధాత్మని ఎక్కడ, ఏ కోణంలో, ఎక్కడ దుఃఖపరిచావో. ఒక క్షమాపణ కోరు, ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను ఫర్గివ్నెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మా యేసు పంపిన వారు మీరేగా. పరిశుద్ధ ఆత్మా యేసు పంపిన వారు మీరేగా. సర్వాంతర్యామి సర్వాంతర్యామి ఇప్పుడే దిగిరావయ్యా. సర్వాంతర్యామి సర్వాంతర్యామి ఇప్పుడే రావయ్యా. ఇప్పుడే దిగి రావై మా హృదయంలోకి. ఇప్పుడే దిగి రావయ్యా. నాలో మీరు, మీలో నేను. నాలో మీరు, మీలో నేను. కలసి ఉందామయ్యా. మనం కలసి ఉందామయ్యా. పరిశుద్ధ ఆత్మా యేసు పంపిన వారు మీరేగా. పరిశుద్ధ ఆత్మా యేసు పంపిన వారు మీరేగా. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు లోబడుతున్నాం. మీకు మా జీవితాన్ని సమర్పిస్తున్నాం. సంఘంలో ఎంతమంది అయితే ఫర్గివ్నెస్ అడిగారో వారందరికీ ఇచ్చి బలపరచండి. తిరిగి అలాంటి మిస్టేక్స్ చేయకుండా, రెక్టిఫై కాకుండా సహాయం చేయండి. ప్రతి వారిని మీ పరిధిలోనే ఉంచుకోండి, మీ ఏలుబడిలోనే ఉంచుకోండి. ప్రతి వారిని మీరే ముందుండి నాయకుడుగా, నావికుడుగా నడిపించు. ఎవరు కూడా నీ కోపానికి, ఉగ్రతకు పాలు కాకుండా, నష్టాలు కష్టాలు కూరుకొని పోకుండా ప్రతి వారు విలువైన, గొప్ప, మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి. అయినా ఎవరికి ఏ కీడు జరగకుండా, ఏ హాని జరగకుండా, ఎవరికి ఏ యుద్ధాలు జరగకుండా, ఏ ప్రమాదాలు జరగకుండా మీ భద్రతకి సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఒక పాట పాడుతుండగా ప్రభు కానుకలు సమర్పిద్దాం. వచ్చి పాట పాడి ప్రభుని మహింపరుస్తారు. ఉన్నారు పిల్లలు. దేవునికి స్తోత్రం. పాట పాడుతుండగా ప్రభు కొరకు కానుకలను సమర్పించుదాం. చందన, జెనిఫర్ కూడా వస్తారు. థ్యాంక్ యూ లార్డ్. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా,
ప్రభువా. నీతోనే మేము ఉంటాం, పరిశుద్ధాత్మ నడిపింపులోనే మేము కొనసాగుతాం ప్రభువా.